రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్ లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది, ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చొని కమిటీని రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్ లో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. అంటే మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు. ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్ లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది, ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చొని కమిటీని రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్ లో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. ఏం జరుగుతుందంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది. ఈ దొంగే దొంగ దొంగ అంటే వైసీపీ నాయకత్వం మీరు చూస్తే ఆ రోజు బాబాయిని చంపారు, చంద్రబాబు నాయుడు గారు చంపారు అంటారు. ఆ రోజు ఇసుక మద్యం చేశారు, ఇవాళ మద్యం కుంభకోణంలో తెలుగుదేశం ఉందంటారు. 3,700 కోట్లు. ఆ రోజు ఇసుక తిన్నారు, చేశారు. కోడికత్తె డ్రామా ఆడారు, గులకరాయ డ్రామా ఆడారు. అటువంటి ఇన్నర్ హిడెన్ ఎజెండాతో కొంతమంది వ్యక్తులతో బయట చేపిస్తారు, కొంతమంది వ్యక్తులతో రకరకాల స్ట్రాటజీలు. ఇంకో విషయం, ఇప్పుడు కొంతమంది పదవుల మీద పదవులు అంటే పదవులు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే గారు అన్నాడు. నేను ఒకటే చెప్తా, ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఎలక్షన్ సమయంలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువనేత నారా లోకేష్ కుటుంబాన్ని కానీ చాలా దారుణంగా విమర్శించారు. ఆ విమర్శించిన వ్యక్తి ఫోటోలు ఇవాళ పెట్టుకుని వైసీపీ కోవర్టులకు పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వం ఇవ్వరు, తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో ఉంటా, నటిస్తా, యాక్ట్ చేస్తా, వైసీపీ కోవర్ట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవర్ట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకు ముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకునే పరిస్థితే లేదు. తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా స్టేటస్ పెట్టుకుంటారా అంటే రోడ్డు మీద కార్యకర్తలు మనకు అవసరం యుద్ధం చేయాలి. మనమేమో నాయకులు కాయలే, పొద్దున్న ఒకరితో, మధ్యాహ్నం ఒకరితో, సాయంత్రం ఒకరితో, రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోరు.
సార్ ఎందుకు సార్ ప్రతి నెల పదే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ప్రతి నెల స్టార్టింగ్ బిగినింగ్ రిపోర్టులతో నా మీద పోస్ట్ పెట్టారండి. సార్ ప్రతి నెల మీరు చూడండి పెద్దవారు వ్యక్తిగతం రాజకీయ నాయకులుగా కానీ ఉండాల్సిన కొన్ని విషయాలు తెలియకపోవడం, ముందు విలేకరులతో మొదలైన ఈ దుమారం మా కార్యకర్తల చెప్పులతో కొట్టించుకుని కొంతమంది ఆడవారిని రోడ్ల మీద కొట్టి ఇవన్నీ మరి విపరీతమైన మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళి వాళ్ళు ఆలోచించి పల్లాగర్తో సమావేశం నేను చెప్పాల్సింది చెప్తాను అన్నారు కదా సార్. దాంట్లో మీరు కూడా రేపు పల్లాగర్తో కలిసే అవకాశం ఉంది. నేను అధిష్టాన వర్గానికి నేను వికాసాలు తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేను ఏమీ చేయను. ఏది చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే